ఏలియన్స్ అంటేనే ఒక సస్పెన్స్, కానీ 2026లో ఈ విషయం గురించి ఇంకా పెద్ద పెద్ద సంచలనమైన అప్డేట్స్ బయట పడుతూనే వస్తున్నాయి. ఇవి కేవలం కథలు మాత్రం అని అస్సలే అనుకోవద్దు. ఇందులో సైంటిఫిక్ ఆధారాలతో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2-18b అనే ఒక గ్రహంపై దృష్టి పెట్టింది. ఈ గ్రహంలో డైమిథైల్ సల్ఫైడ్ అనే వాయువు ఉన్నట్టు ఆనవాళ్లు కూడా దొరికాయి. యాక్చువల్గా ఈ వాయువు భూమిపై సముద్రాల్లో ఉండే జీవులలో మాత్రమే దొరుకుతుంది. అంటే అక్కడ జీవం ఉండే అవకాశం 90% ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇటీవల నాసా రోవర్ పంపిన ఫోటోల్లో అంగారకుడి ఉపరితలం పైన తెల్లటి వింత వస్తువులు అండ్ కొన్ని గుహలు కూడా కనిపించాయి. ఇవి కేవలం రాళ్లేనా, లేకపోతే ఇంతకు మునుపు అక్కడ జీవించిన జీవుల ఆనవాళ్ళ అనేవి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ కూడా ఒక పెద్ద సమాచారం విడుదల చేసింది. మన విమానాల కంటే వేగంగా గాల్లో ఎటువంటి రెక్కలు లేకుండా ప్రవహించే ఒక వస్తువుని మన పైలట్లు చూశారు అని చెప్పారు. మన పురాణాలలో ఏలియన్స్ ప్రస్తావన ఉందా అనే డౌట్ చాలా మందిలో ఉంటాయి. పాశ్చాత్య పరిశోధకులు మన భారతీయ పురాణాలను చూసి చాలా వరకు డౌట్ పడుతూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. మన రామాయణ మహాభారతంలో వివరించిన విమానాలు కేవలం ఊహలేనా? మన గ్రంథాల్లో ఈ విమానాలు గాల్లో కొన్ని గంటలు స్థిరంగా ఉండగలవు, అదృశ్యం కాగలవు అని కూడా వివరించారు. ఇవి ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్న అప్పుడప్పుడు బయటపడుతున్న కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ తో సరిపోలుతున్నాయి. ఇవి మన పురాణాల్లో వర్ణించిన సిద్ధలోకం, గంధర్వలోకం వంటి గ్రహాలు కానీ గెలాక్సీలు కానీ అయి ఉండొచ్చని ఏన్షియంట్ ఏలియన్ థియరీ నమ్మేవారి వాదన. ఇప్పుడు నేను చెప్పే విషయం అంటే కొంచెం మీకు భయం కలిగించవచ్చు. ఏలియన్స్ మనకి ఎందుకు దొరకడం లేదు అనే దానికి ఒక భయంకరమైన సమాధానం ఇది. ఈ విశ్వం ఒక చీకటి అడవి లాంటిది. అక్కడ ప్రతి నాగరికత ఒక సాయుధ వేటగాడి వంటిది. అడవిలో ఉండే వేటగాడు తన ఉనికిని చాటుకున్నాడు అనుకోండి, శత్రువుల చేతిలో చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏలియన్స్ వాటి ఉనికిని దాచుకుంటున్నాయి. మనం మాత్రం ఆకాశంలోకి శాటిలైట్స్ పంపడం, సిగ్నల్స్ పంపడం, మేము ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నామని అరవడం భూమి మీద ఉన్న మానవ జాతికి ప్రమాదకరమని శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. 2017లో మన సౌర కుటుంబంలోకి ఒక వింత వస్తువు వచ్చింది. దాని పేరు ఓమువామువా. అది సిగర్ ఆకారంలో ఉంటుంది మరియు ఇతర ఏ తోక చుక్కల్లా కాకుండా సూర్యునికి దూరంగా వెళ్తున్నప్పుడు తన యొక్క వేగాన్ని తనంతట తాను తొందరగా వేగంగా పెంచుకుంటుందట. McCormick captured this 8-second video from her backyard showing an unidentified object headed straight down. There's like three things, so it looks like it's fire or a big light. Expecting to hear a loud boom of some sort, she ran to the front of her home to hopefully capture the landing. My heart was pounding because I just looked up. I'm like, oh God, like what is about to happen right now? But McCormick says the blinking object quickly vanished from her view. It seemed like it was coming down like so fast. It was just like, it knows what it's doing. It just goes. హార్వర్డ్ ప్రొఫెసర్ అవి లో ప్రకారం అది ఒక సహజ సిద్ధమైన రాయి కాదు. ఏలియన్స్ నుంచి వచ్చిన బ్లైట్ సెయిల్ కానీ లేదంటే పని చేయకుండా పడిపోయిన అంతరిక్ష నౌక కానీ అయి ఉండొచ్చని చెప్పారు. మనం ఏలియన్స్ అంటే మనలాగే 2 కళ్ళు 2 చేతులు ఉంటాయి అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం వాళ్ళు కేవలం వేరే గ్రహం నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, వేరే డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. అందుకే వాళ్ళు మన కళ్ళకి అప్పుడప్పుడు కనిపిస్తూ మళ్ళీ మాయమైపోతుంటారని కూడా ఒక వాదన ఉంది. మనకి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రోక్సిమా సెంటరీ దాదాపుగా 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. 2019 ఆస్ట్రేలియాలో ఫాక్స్ టెలిస్కోప్ అక్కడ నుండి ఒక వింత రేడియో సిగ్నల్ పట్టుకుంది. దానికి BLC1 అని పేరు కూడా పెట్టారు. ఈ సిగ్నల్ సహజంగా గ్రహాల నుంచి వచ్చేది మాత్రం అసలే కాదు. ఇది ఇలా రావాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీతోనే సాధ్యమవుతుంది. అంటే మన పక్కనే ఉన్న నక్షత్ర మండలంలో ఎవరో అడ్వాన్స్డ్ జీవులు ఉన్నారనేది మన శాస్త్రవేత్తల బలమైన నమ్మకం. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచం మొత్తంలో అక్కడక్కడ పడి కూలిపోయిన అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని మన ప్రభుత్వాలు సేకరిస్తున్నాయనే వాదన కూడా ఉంది. 1947లో రోజ్వెల్ ఘటన తర్వాత కొన్ని వింతైన లోహాలు దొరికాయని కూడా చెప్తున్నారు. ఆ లోహాన్ని ఎంత నలిపినా కూడా మళ్ళీ తన సొంత పాతాకారానికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ ఏలియన్స్ నుండే మనకు అందింది అని చాలా మంది నమ్ముతారు. విశ్వంలో కొన్ని లక్షల గ్రహాలు గోల్డీ ల్యాక్స్ జోన్ లో ఉన్నాయి. అంటే అక్కడ ఉష్ణోగ్రత మరి అంత వేడిగా ఉండదు, మరి అంత చల్లగా కూడా ఉండదు. అంటే నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉంది. అలాగైతే మన గెలాక్సీలోనే దాదాపుగా 40 బిలియన్లు భూమి లాంటి గ్రహాలున్నాయని అంచనా. అంటే ఈ అనంతమైన విశ్వంలో ఒక జీవిగా మనం మాత్రమే ఉండడం అనేది అసంభవం. మనం పంపిన శాటిలైట్లు, రేడియో తరంగాలు ఈ పాటికి కొన్ని 100 మైళ్ళను దాటి వెళ్ళిపోయాయి. వాటిని బహుశా ఎవరో ఒకరు చూసే ఉంటారు. అప్పటి నుండే మేముండమని చెప్పడానికి సిగ్నల్స్ ఇవ్వడానికి కానీ లేదంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మర్యాదగా ఉండండి అని హెచ్చరించడానికి కానీ ఈ మధ్య కాలంలో భూమిపై కొన్ని విచిత్రమైన వస్తువులు తిరుగుతూ ఉన్నాయి. మన వైపు ప్రయాణం మొదలుపెట్టి ఉండవచ్చు. వాళ్ళు స్నేహితులుగా వస్తారా లేదంటే ఆక్రమణదారులుగా వస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మన ప్రపంచానికి సంబంధించి ఇలాంటి విలువైన సమాచారం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్స్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అప్పటి వరకు మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. జై హింద్.